నమస్కారం విద్యార్థులారా. 10వ తరగతి చదువుకునే విద్యార్థులందరికీ మరియు తెలుగు మీడియం తెలుగు పాఠ్య పుస్తకము తెలంగాణ సిలబస్ ప్రకారం ఉపవాచకం నుండి మన ఇతిహాసం రామాయణం గురించి ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నాను. తప్పకుండా ఈ వీడియోని చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రామాయణం వాల్మీకి రామాయణానికి సంక్షిప్త వచన రూపం. రామాయణాన్ని ఎందుకు చదవాలంటే మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ, అమ్మా నాన్నల అనురాగం. పూర్తిగా వీడియో విన్నట్లయితే తప్పకుండా మీ యొక్క కామెంట్ బాక్స్లో ప్రశ్న ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా వినండి. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహ వాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ. ఇక్కడ చూడండి, చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారుచిని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం. నా భూతో నా భవిష్యత్తి, మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. ఏదే కానీ మనిషి ఉన్నంత వరకు రామాయణం అనేది, వారి యొక్క చరిత్ర అనేది తప్పకుండా ఉంటుంది. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్త్య వధ, సీతాయాచరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. అంటే ఆది కవిగా కీర్తి పొందడం జరిగింది. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆది కవిగా కీర్తి పొందడం జరిగింది. రామాయణం పౌలస్త్య వధ, సీతాయాచరితం, మహత్ అనే 3 పేర్లు ఈ రామాయణానికి ఉన్నాయి. 6 కాండలు అంటే విభాగంతో 24,000 శ్లోకాలతో 24,000 శ్లోకాలు. సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇదన్నమాట. తప్పకుండా ఈ వీడియో చూడండి. ఇందులో ఉన్నటువంటి ప్రశ్నలు అయితే కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. బాలకాండం. శ్రీమన్నారాయణ నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలమని. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభలక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తిభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు. నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది.
ఎవరి కథ? రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగానది సమీపాన గల స్నాన నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజి శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనసు వల స్వచ్ఛంగా ఉందట. తమసా నది మంచివాని మనసు వల స్వచ్ఛంగా ఉంది. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. ఎవరు? వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. ఏ జంటను? క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణుల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతి సమహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీం కామమోహితం. మళ్ళీ ఒకసారి వినండి తప్పకుండా. ఎగ్జామ్లో ఏ విధంగా రాయాలి, మరి రామాయణంలో రావాల్సిన ఉపవాచకం నుండి వచ్చేటువంటి ప్రశ్నలకు ఏ విధంగా రాయాలి అని అంటే ఇది పూర్తిగా అర్థమైతేనే ఆ ప్రశ్నకు జవాబు రాయడానికి వీలుంటుంది. మానిషాద ప్రతిష్టాంత్వ మగమహ శాశ్వతి సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీ కామమోహితం అని వెంటనే నోటి వెంట ఇలా అన్నాడు. ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. ఏమన్నారు ఇక్కడ? ఓ కిరాతుడా, మానుషాద ప్రతిష్టాంత్వ మగమహాశాశ్వతీం సమహాయత్ క్రౌంచ మిథునాదేకం అవధీం కామమోహితం. ఇక్కడ ఓ కిరాతుడా, క్రౌంచ పక్షి జంటలో పరవశమై ఉన్న ఒక పక్షిని చంపిన నీవు శాశ్వతంగా అపకీర్తి పాలవుతావు అన్న మాటలు వచ్చాయి. అననైతే అన్నాడు, కానీ తర్వాత అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ మాటలు సమానాక్షరాలు గల 4 పాదాలతో లయబద్ధంగా వచ్చాయి. ఇది ఛందోబద్ధమైన శ్లోకమేనని నిర్ధారించుకున్నాడు. శోకం నుంచి శ్లోకం పుట్టింది. ఆశ్రమానికి తిరిగి వచ్చారందరూ. కానీ క్రౌంచపక్షి దారుణ దృశ్యం మాత్రం వాల్మీకి మనసు నుంచి వెనుదిరగడం లేదు. ఎందుకంటే ఆ దృశ్యాన్ని చూశాడు కాబట్టి వెనుదిరగడం అనేది లేదు. అదే ఆలోచన, అదే ఆవేదన. ఇంతలో సృష్టికర్త అయిన బ్రహ్మ వాల్మీకిని చూడడానికి ఆశ్రమానికి వచ్చాడు. అతనికి శాస్త్రోక ఉపచారాలను చేశాడు వాల్మీకి. బ్రహ్మ వాల్మీకిని కూర్చోమన్నాడు. బ్రహ్మ ఆసనం కన్నా కొంచెం తక్కువ ఎత్తు గల ఆసనం పైన కూర్చున్నాడు. ఇది పెద్దల పట్ల ప్రవర్తించవలసిన తీరు. బ్రహ్మ ఎదురుగా ఉన్న క్రౌంచపక్షి బాధ వాల్మీకిని వదలడం లేదు. మనసులో మానుషాద శ్లోకమే మళ్ళీ ధ్వనించింది. అన్నీ తెలిసిన బ్రహ్మ చిరునవ్వును చిందిస్తూ, ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. ఏమంటున్నాడు ఇక్కడ? ఓ ఋషీశ్వర, నీవు పలికినది శ్లోకమే. అది నా సంకల్ప ప్రభావం. ఈ ఛందస్సు బ్రాకెట్లో అనుష్టప్లోనే శ్రీరామ చరిత్రను రాయమని ఆదేశించాడు. నారదుడు స్పష్టంగా వివరింపని రామకథ రహస్యాలు కూడా మరి స్ఫురిస్తాయని అనుగ్రహించాడు. ఈ భూమండలంలో పర్వతాలు, నదులు ఉన్నంతకాలం రామాయణ గాథను జనులు కీర్తిస్తూనే ఉంటారని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆదేశానుసారం రామాయణ రచనకు శ్రీకారం చుట్టాడు వాల్మీకి మహర్షి. అయోధ్య నగరం అంటే సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. ఏ దేశమట? సరయూ నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనిదే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది. అయోధ్య అంటే యోధులకు జయించడానికి శక్యం కానిది.
మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశం వాడు. మహావీరుడు, దేవతల పక్షాన రాక్షసులతో ఎన్నో మార్లు యుద్ధం చేసినవాడు. ధర్మపారాయణుడు, ప్రజలను కన్నబిడ్డల వల్ల చూసుకునేవాడు. వశిష్ఠి, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. ఎవరు పురోహితులట? వశిష్ఠి, వామదేవులు అతని ప్రధాన పురోహితులు. సుమంత్రుడు మొదలగుగా గల 8 మంది మంత్రులు. ఇతని పాలనలో కోసల దేశ భోగభాగ్యాలతో విలసిల్లింది. ప్రజలు ధర్మవర్తనులై సుఖ సంతోషాలతో ఉన్నారు. యథారాజ తథా ప్రజాః, రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. యథారాజ తథా ప్రజాః అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. రాజు మంచి ప్రవర్తనతో ఉంటే రాజు కూడా మంచి ప్రవర్తనతోటే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఒక శ్లోకం, యథారాజ తథా ప్రజాః. ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగతీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది దశరథునికి. ఎంత సంతానము ఉన్నా చింత దశరథుని కుంగతీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులోని మాట చెప్పాడు. వారు తథాస్తు అన్నారు. సరయూ నదికి ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. సిద్ధమైంది. మంత్రి, సారథి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని ఆహ్వానిస్తే ఫలవంతమవుతుందని సూచించాడు. అప్పుడు ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు, నిష్ఠాగరిష్ఠుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు బాగా కురుస్తాయి. దశరథుని ఆజ్ఞ మేరకు ఋష్యశృంగుని సఘోరంగా తోడుకొని వచ్చారు. 3 రోజుల పాటు అశ్వమేధయాగం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంటే 3 రోజుల పాటు అశ్వమేధ యాగము శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన క్రతువును గురించి అడిగాడు. ఆ భారాన్ని ఋష్యశృంగునిపైనే ఉంచాడు. దశరథుని అభ్యర్థనను మన్నించిన ఋష్యశృంగుడు పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు. హవిస్సులు అందుకోవడానికి బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు వెలబోసుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వర ప్రభావం చేత విర్రవీగుతూ తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడన్నారు. ముల్లోకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యభ్రష్టుని చేయడానికి పూనుకున్నాడని తెలిపారు. అతని దుండగాలకు అంతే లేదన్నారు. ఋషుల, యక్ష, గంధర్వుల మాట అటుంచి అతని భయంతో సూర్యుడు, సముద్రుడు, వాయువు కూడా తమ సహజ స్థితిని ప్రకటించలేకపోతున్నారని వాపోయారు. అతని పీడ విరగడయ్యే ఆలోచనను బ్రహ్మని చెప్పమని వేడుకున్నారు. బ్రహ్మదేవతలతో రావణ, గంధర్వ, యక్ష, దేవ, దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు. మానవుల పట్ల అతనికి చులకన భావం, అందుకే వారి గురించి ప్రస్తావించలేదు. కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని అన్నాడు. ఇంతలో శ్రీ మహావిష్ణువు శంఖ చక్ర గదాధరి అయి వచ్చాడు. దేవతలు ఆ దేవదేవుణ్ణి అనేక విధాలుగా స్తుతించారు. వరగర్వం చేత కన్ను మిన్నుగానక ప్రవర్తిస్తున్న రావణుణ్ణి సంహరించడానికి మానవుడిగా అవతరించమని అభ్యర్థించాడు. దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో, ఎంతమంది భార్యలు? దశరథ మహారాజు గారి 3 భార్యలకు 4 రూపాలలో పుత్రుడు కమ్మని ప్రాధేయపడ్డారు. అభయమిచ్చాడు. అశ్రితవత్సలుడు అందరి పూజలు అందుకొని అంతర్ధానమయ్యాడు. ప్రియమైన విద్యార్థులు అందరూ ఈ వీడియో తప్పకుండా వినండి. మరియు ఎగ్జామ్లో ఏ విధంగా ప్రశ్న వస్తే రాయాలి అనే ఆలోచన ఈ వీడియో కనుక తప్పకుండా వినినట్లయితే ప్రశ్నకు సరైన సమాధానాన్ని రాయగలుగుతారు. ఈ వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.